పండు మిరపకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని, దాంతో కారం చేస్తున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. దోశ ఫ్రెండ్స్, ఈ పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేస్తున్నారు. శనక్కాయ పప్పులు పిల్లల కోసం అని చప్పగా చేస్తారు ఫ్రెండ్స్, నచ్చదు. అందుకనే కొద్దిగా పండు మిరపకాయలు ఉంటే కారం చేసుకున్నాను నేను. దానికోసం కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కావాలి ఒక రవ్వ. అమ్మకి చెప్పను కూడా చెప్పిన, కారం లేక అంతే ఇమ్మా అని. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు జీలకర్ర అన్నీ వేసిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం ఫ్రెండ్స్, బాగుంటుంది కారం. ఇవి వచ్చి పండు మిరపకాయలు బాగా ఆయిల్లో వేయించుకొని తర్వాత వెల్లుల్లి, ఉప్పు అది వేసి మిక్సీ కొట్టుకున్నాం. కొద్దిగా చింతపండు కూడా వేసిన ఫ్రెండ్స్, బరగ్గా మిక్సీ. యాక్చువల్గా రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది కారం అనేది, కానీ మనం రోట్లో దంచలేము. పండు మిరపకాయలు తోలు వస్తాయి ఫ్రెండ్స్, రోట్లో మెరగవు. అందుకని మిక్సీలోనే వేసుకున్నాం. చూడండి, అవసరంలే. చూడండి, కారం అంతా తీసేసుకొని ఎర్రగడ్డలోకి వేసేసుకున్నాం. నెయ్యితో కూడా వేయించుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది బాగుంటుంది. తీసేది చూడండి, దీంట్లో చింతపండు కూడా వేసాం ఫ్రెండ్స్, లేకుంటే కారం ఎక్కువ అనిపిస్తుంది. ఇందులో పండు మిర్చి, చింతపండు, సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. రాళ్ళ ఉప్పు అయితే మనం మిక్సీ పట్టినప్పుడే వేసుకోవచ్చు, అప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు మామూలు సాల్ట్ వేసుకున్నాం. మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు ఫ్రెండ్స్, ఎక్కువ అయితే ఏం చేయలేం కదా. కొద్దిగా వేసిన అంతే ఫ్రెండ్స్. కారం కారంగా పండు మిర్చి కారం రెడీ. కొత్తిమీర మన చాయిస్ ఫ్రెండ్స్, వేసుకోవచ్చు లేకుంటే అవసరం లేదు, కరివేపాకు ఒక్కటే చాలు.